సో ఈ వీడియో అనేది ఫస్ట్ టైం తీస్తున్నాను నేను. తీసి మీకు షేర్ చేయడం జరుగుతుంది. ఇప్పటివరకైతే నేను ఎప్పుడూ ఇన్ని ఇయర్స్ నుంచి ఇలాంటి వీడియోస్ అయితే నేను తీయలేదు. సో మీరు సపోర్ట్ చేస్తారనుకుంటున్నాను. సో వీడియో నచ్చితే లైక్ చేయండి. ఫ్రెండ్స్ ఫైనల్లీ అయితే ఇఫ్తార్ కోసం దోసలైతే వేసేస్తున్నాను. దోసలతో మనకి ఇఫ్తార్ ప్రిపరేషన్స్ అయితే రెడీ అయిపోతాయి. తక్కువ 6 అవుతుంది టైము. సో ఇది మన సెహరీ నుంచి ఇఫ్తార్ వరకు నేను చేసుకునే ప్రిపరేషన్స్. సో మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేయండి ఫ్రెండ్స్. ఉపవాసం చెల్లించడానికి మనమైతే చాలా రకాల వంటకాలు అయితే చేసేసుకుంటూ ఉంటాము. ఇప్పుడైతే చాలామంది చాలా రకాల వంటకాలు చేసుకుంటున్నాం, మేము కూడా చేసేసుకుంటాం. బట్ ఉపవాసం చెల్లించడానికి అంటే రోజా తీయడానికి మనకి మెయిన్ ఇంపార్టెంట్ ఖర్జూరాలు ఫ్రెండ్స్. ఖర్జూరం ముఖ్యం, మనం తీసేసుకోవాలి. దాని తర్వాత వాటర్ అండ్ లెమన్ వాటర్, నింబు షర్బత్ అంటారు. సో ఇవి 3 ఇంపార్టెంట్. తర్వాత ఇంకా మనకి ఏమైనా అందుబాటులో ఉంటే వాటికి సంబంధించి ఫ్రూట్స్ కానివ్వండి, రకరకాల వంటలు, టిఫిన్స్ అనేవి మనం చేసేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్ సెహరీ ప్రిపరేషన్స్ అయితే స్టార్ట్ అయిపోయాయి. సో నేను ఇక్కడ వచ్చేసి రాగి సంగటి ప్రిపేర్ చేస్తున్నాను. దానికోసం వాటర్ అండ్ ఉప్పు వేసి బాయిలింగ్కి పెట్టేసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి నేను రైస్ కడిగి పెట్టేసుకోవడం జరిగింది. మనమైతే రైస్ తింటాము, సంగటి తినము. సో అందుకనేసి రైస్ అండ్ ఇది ఆటా కలిపి పెట్టేశాను. ఇందులో రైస్ ఏం వేయను, నార్మల్గానే చేసేస్తాను. వేరేలా చేస్తున్నారు అని అనుకుంటారు, బట్ నేను ఈ స్టైలే చేస్తాను, రైస్ వేయకుండా మమ్మీ కోసం. సో ఇందులో రాగి పౌడర్ యాడ్ చేసేసాను. సో ఇలా అయితే రెడీ అయింది. దీన్ని మూత పెట్టేసుకొని కుక్ చేసుకుందాము. అండ్ పక్కన రైస్ కూడా పెట్టేసుకుందాం మనము. సో ఇక్కడైతే కర్రీస్ రెడీ అయిపోయాయి. 2 days కర్రీస్ మనం సెహరీకి ఏం ప్రిపేర్ చేసామంటే మునక్కాయ, ఎండి చేపలు ఉంటాయి కదా, తోక చేపలు. సో నేను మీకు వీడియో కూడా షేర్ చేశాను కదా, అవి క్లీన్ చేసే ప్రాసెస్. ఆ చేపలు ఇవి. ఆ చేపలు వేసేసి పులుసు పెట్టేసాము, చింతపండు రసం వేసేసి. సో రెసిపీస్ అన్నీ ప్రిపేర్ చేసి పెట్టాలంటే కుదరలేదు వీడియో తీయడానికి. అంటే మనం అర్లీ మార్నింగ్ 3కి లేచి చేసుకునేసరికి చాలా టైం అయిపోయింది. సో నెక్స్ట్ వచ్చేసి పప్పు. మాకైతే రంజాన్ మంత్ స్టార్ట్ అయింది అంటే పప్పు కంపల్సరీ ఉండాల్సిందే. సో అందుకనేసి పప్పు ఇది అండ్ ఎగ్స్ అయితే ఫ్రై చేసాం. ఇవాళే వీడియో కోసం అనేసి ఫ్రై చేసేసాను. యాక్చువల్గా అయితే నాన్ వెజ్ తినడం చాలా ఇది, మాకైతే మార్నింగ్ నాన్ వెజ్ తినబుద్ధి కాదు, అందుకనేసి మేము ఎక్కువ నాన్ వెజ్ చేసుకోము. సో ఇవి అయితే సెహరీకి ప్రిపేర్ చేసాం. రాగి సంగటికి ఇది వేసేసుకొని తింటారు. సో ఎవరి ఇష్టం వచ్చింది వాళ్ళు వేసుకుంటారు. సో సంగటి అయితే రెడీ అయిపోయింది. రైస్ రెడీ అయిపోయింది. పెరుగు చెక్ చేసుకుందాము, తోడుకుందా లేదా అనేసి. సో పెరుగు కూడా తోడేసుకుంది. సో ఫైనలీ చాయ్ ప్రిపరేషన్కి అయితే వచ్చేసాము. మన చాయ్ ప్రిపరేషన్ ఎట్లా ఉంటుందంటే, సహరీకి అంతా కర్రీస్ ప్రిపేర్ చేసేస్తాం కదా, ఇంకా మనం తినడానికి కూర్చుంటాం ముందు ఇది లో ఫ్లేమ్లో పెట్టేసుకుంటాము. అది దాని పని దాన్ని చేసుకుంటూ ఉంటుంది. మేమైతే సెహరీ చేసేసుకొని దాని తర్వాత వచ్చేసి చాయ్ని మనం చూడడం జరుగుతుంది. సో ఇది మనము స్టవ్ ఆన్ చేసేసుకొని పెట్టేసుకుందాము. షుగర్ అనేది లాస్ట్లో యాడ్ చేస్తాం, ఎందుకంటే షుగర్ లెస్ ఒకటి, షుగర్ వేసుకునేది చాయ్ 2 types ఆఫ్ చాయ్ అనేది తాగుతాం కాబట్టి. సో రండి మనము సెహరీ చేసేసుకుందాం. సెహరీ చేసుకునే ముందు ఒక చిన్న మాట ఫ్రెండ్స్. సో మనం ఇన్ని ప్రిపరేషన్స్ అయితే చేసేసుకున్నాం కదా, ఫైనల్లీ మనం ఏం తింటాం, పెరుగన్నము కొంచెం అండ్ కొంచెం చాయ్ తాగేసి సెహరీని అయితే ముగించేస్తాము. సెహరీ టైం అయితే ఇంకో 5 minutesలో క్లోజ్ అయిపోతుంది ఫ్రెండ్స్, అంటే ఖతం అయిపోతుంది. 5 minutes తర్వాత మజీద్లో
రోజుకి నియత్ చెప్తారు. దాని తర్వాత అజాన్ స్టార్ట్ చేసేస్తారు. ఇంక మనం ఇదంతా క్లోజ్ చేసేసుకొని ఆ నియత్ చేసుకొని నమాజ్ స్టార్ట్ చేస్తాం. సో ఇంకా మనమైతే నమాజ్ ప్లస్ ఖురాన్ అయితే చదువుకుంటూ ఉంటాము. టోటల్గా ప్రేయర్ చేసుకోవడం, దువా చేసుకోవడం, జికిర్ చేసుకోవడం జరుగుతూ ఉండిద్ది. అసర్ వరకు మనం ఇలానే ప్రేయర్ చేసేసుకుంటూ ఉంటాము. టైం టు టైం నమాజ్ ప్లస్ ఖురాన్ అయితే మనం చదివేసేసుకుంటూ ఉంటాము. ఇలాగా చేసేసుకున్న తర్వాత అసర్ టైం నుంచి మనం మళ్ళీ ఇఫ్తార్ టైంకి కావాల్సిన ప్రిపరేషన్స్ అయితే చేసుకుంటూ ఉంటాము. ఫ్రెండ్స్ మనకైతే అసర్ టైం అయితే అయిపోయింది. అంటే ఎగ్జాక్ట్ 5 అయింది. సో ఈ 5 నుంచి నేను ఇఫ్తారీ ప్రిపరేషన్ చేసేసుకుంటాము. నేను మమ్మీ ఇద్దరం కలిసి. మార్నింగ్ టైం రైస్ మిగిలిపోయింది, చాలా మిగిలిపోయింది. అందుకనేసి వేస్ట్ చేయకుండా చింతపండు పులిహోర అయితే చేసేసుకుంటున్నాము. 1 అవర్లో అయితే మొత్తం ప్రిపరేషన్ చేసేసుకోవాలి. టిఫిన్స్ అయితే వేస్తాను. దోశలు వేద్దాం అనుకుంటున్నాము ఈ రోజైతే మనము. ఆ 1 అవర్ తర్వాత 6 లోపు ఇదంతా పూర్తిగా ఫినిష్ అయిపోవాలి, క్లీన్ అయిపోవాలి. 6కి మనం ఇంకా కూర్చొని జికిర్ చేసుకోవడం, దువా చేసుకుంటూ ఉంటాము. మనకి రోజాకి దువా చెప్తారు కదా, అప్పటి వరకు. సో ఆ టైంలో మనం ఇంకేం వర్క్ చేయకుండా ఇలా మనం జికిర్ చేసేసుకుంటూ ఉండాలి. ఇలా ఫస్ట్ అయితే పులిహోరతో స్టార్ట్ చేసేసుకున్నాము ఈరోజు ఇఫ్తార్ ప్రిపరేషన్. నెక్స్ట్ దోశలోకి చట్నీ ప్రిపరేషన్ అయితే జరుగుతుంది. సో చట్నీకి సంబంధించి ఫ్రై ప్రాసెస్ అయితే అంతా చేసేసుకున్నాను అండ్ తాలింపు ప్రాసెస్ కూడా వేసేసుకున్నాము. నెక్స్ట్ నింబు షర్బత్ ప్రిపరేషన్స్ ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ ఉపవాసం చెల్లించడానికి మనమైతే చాలా రకాల వంటకాలు అయితే చేసేసుకుంటూ ఉంటాము. ఇప్పుడైతే చాలామంది చాలా రకాల వంటకాలు చేసుకుంటున్నాం. మేము కూడా చేసేసుకుంటాం. బట్ ఉపవాసం చెల్లించడానికి అంటే రోజా తీయడానికి మనకి మెయిన్ ఇంపార్టెంట్ ఖర్జూరాలు ఫ్రెండ్స్. ఖర్జూరం ముఖ్యం, మనం తీసేసుకోవాలి. దాని తర్వాత వాటర్ అండ్ లెమన్ వాటర్, నింబు షర్బత్ అంటారు. సో ఇవి 3 ఇంపార్టెంట్. దీని తర్వాత ఇంకా మనకి ఏమైనా అందుబాటులో ఉంటే వాటికి సంబంధించి ఫ్రూట్స్ కానివ్వండి, రకరకాల వంటలు, టిఫిన్స్ అనేవి మనం చేసేసుకోవచ్చు. ఫ్రెండ్స్ ఫైనల్లీ అయితే ఇఫ్తార్ కోసం దోశలు అయితే వేసేస్తున్నాను. సో ఈ దోశలతో మనకి ఇఫ్తార్ ప్రిపరేషన్స్ అయితే రెడీ అయిపోతాయి. తక్కువ 6 అవుతుంది టైము. సో ఇది మన సెహరీ నుంచి ఇఫ్తార్ వరకు నేను చేసుకునే ప్రిపరేషన్స్. సో మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేయండి ఫ్రెండ్స్. సో ఈ వీడియో అనేది ఫస్ట్ టైం తీస్తున్నాను, నేను తీసి మీకు షేర్ చేయడం జరుగుతుంది. ఇప్పటి వరకు అయితే నేను ఎప్పుడు ఇన్ని ఇయర్స్ నుంచి ఇలాంటి వీడియోస్ అయితే నేను తీయలేదు. సో మీరు సపోర్ట్ చేస్తాను అనుకుంటున్నాను. సో వీడియో నచ్చితే లైక్ చేయండి. సో మీ లైక్ అనేది నా నెక్స్ట్ వీడియోకి మోటివేషన్ ఫ్రెండ్స్. సో ఛానల్ని కొత్తగా విజిట్ చేసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసి మన ఛానల్ని సపోర్ట్ చేయండి, సరేనా? థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.